మన బోధన్ మున్సిపాలిటీలో మనకి రేపు జరిగే మున్సిపల్ పోలింగ్ సంబంధించిన ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చూడటం జరిగింది. నాతో పాటు సబ్ కలెక్టర్ వికాస్ మెహతో గారు, మున్సిపల్ కమిషనర్ జాదవ్ గారు, ఇతర అధికారులు వాళ్ళు పాల్గొన్నారు. సో ఇక్కడ మన 38 వార్డు సంబంధించిన దానికి సంబంధించిన ఆ రోజు ఒక 13 మందితో వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఏపీఓస్, ఇద్దరు ఓపీఓస్ని కూడా మాస్టర్ ట్రైనర్స్ వారి ఆధ్వర్యంలో కొన్ని ఇంపార్టెంట్ దిశానిర్దేశాలు ఈరోజు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి రేపు జరిగే పోలింగ్ సమయం వాళ్ళు తప్పకుండా పాటించాలి అనేది మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అదేవిధంగా వారికి ఈరోజు ఇవ్వబోతున్న స్టాట్యుటరీ మెటీరియల్ని వాళ్ళు ఎలా భద్రపరిచయం చేయాలి, పోలింగ్ అయిన తర్వాత స్టాట్యుటరీ నాన్ స్టాట్యుటరీ మెటీరియల్ని ఎక్కడ పెట్టాలో, మళ్ళీ రిసెప్షన్ సెంటర్కి వచ్చేంత వరకు దాని కస్టోడియన్ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, అది బ్యాలెట్ పేపర్ కావచ్చు, ఎలక్టోరల్ మార్క్డ్ కాపీ కావచ్చు, ఆ కస్టోడియన్గా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారనేది వాళ్ళందరికీ సుదీర్ఘ దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఓటర్స్తో కూడా మేము ప్రాంతీయ మీడియా ఛానల్ ద్వారా కోరేది ఏంటంటే, దయచేసి మీ అందరూ మీ ఓటు హక్కుని తప్పకుండా వినియోగించాలి. తర్వాత రేపు ఓటింగ్కి వచ్చే సమయంలో ఎలాంటివి ఎలక్ట్రానిక్ యంత్రాలు తీసుకోకుండా వాళ్ళు అక్కడికి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, కెమెరాస్, అదేవిధంగా ఎలాంటివి ద్రవ్య పదార్థాలు, ఫౌంటైన్ పెన్స్ కావచ్చు, ఇంక్ బాటిల్స్ కావచ్చు, ఈవెన్ వాటర్ బాటిల్స్ కావచ్చు, అలాంటి వాటిని దయచేసి తీసుకురాకండి. మ్యాచ్ బాక్సెస్, సిగరెట్స్, లైటర్స్, ఇవి అన్నీ కూడా నిషేధ జాబితాలో ఉన్న సామాన్లు ఉన్నాయి. తప్పని పరిస్థితిలో ఒకవేళ మొబైల్ తీసుకొని రావాలంటే మేము దాన్ని బయట బిఎల్ఓ దగ్గర ఒక చిన్న ట్రే ఏర్పాటు చేస్తూ అక్కడ జమ చేపిస్తున్నాము. బట్ అది ఏదైనా అనివార్య పరిస్థితిలోనే దయచేసి అలా చేయండి. అదేవిధంగా మన ఓటింగ్ సమయంలో 5 గంటల లోపల వరకు 100 మీటర్ లోపల ప్రహారీకి వచ్చిన వాళ్ళకి ఒక క్యూ ఉంటే మేము వెనక నుండి స్టార్ట్ చేస్తూ ఒక టోకెన్ నంబర్ ఇస్తాము. అప్పటి వరకు 5 గంటల గడుపు లోపల వచ్చిన వాళ్ళు తప్పకుండా వారి ఓటు హక్కు వినియోగించవచ్చు. మీడియాతో కూడా ఇందాక కూడా మేము జిల్లా స్థాయిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేటప్పుడు మేము కోరేది ఏంటంటే, మా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్లో బూత్ లెవెల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడి వరకే మేము మీడియాని అలౌ చేస్తాము. ఎటు పరిస్థితిలో పోలింగ్ బూత్ లోపల ఉన్న విజువల్స్ తీయడానికి అనుమతి లేదు. దయచేసి అందరు మీడియా, ప్రాంతీయ మీడియా అండ్ ఇతర బయట ఛానల్స్ కూడా దీంట్లో సహకరించాలి అనేది మేము కోరుకుంటున్నాము.